హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి పీతల ఇగురు అన్నమాట. దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందుగానే వేసేస్తున్నాను అన్నమాట. అలాగే ఇందులోకి నల్ల మిరియాలు, దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను. దాంతో పాటు ధనియాలు కూడా వేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కళాయి తీసుకునే కళాయిలో కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుందన్నమాట. నేనైతే కలిపేసాను కాబట్టి ఆయిల్ తెలియట్లేదు. ఇప్పుడు ఇందులోకి కారం, కూరకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక 2 మినిట్స్. ఇప్పుడు ఇందులోకి మన పీతలు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అప్పుడే పీతలకి మసాలా అంతా కూడా బాగా పడుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి. చూడండి, మనకి వాటర్ అయితే వస్తుంది కదా, పీతలు కూడా ఆల్మోస్ట్ సగం కుక్ అయినట్టు తెలుస్తుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలన్నమాట. అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడే మసాలాలు కానీ, ఉప్పు కానీ, కారం కానీ సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలుంది. దాంతోపాటు పీత కూడా బాగా కుక్ అయ్యి కలర్ అయితే చేంజ్ అయింది. దీన్ని దించి సర్వ్ చేసుకుంటే పీతల కర్రీ రెడీ. మీరు మాత్రం సబ్స్క్రైబ్. బాయ్.